అందరికీ నమస్కారం. నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన, పల్నాడు జిల్లా. వర్ధిల్లాలి మా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం. ఈరోజు మీడియా ముందుకి, ప్రజల ముందుకి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, నిన్నటి రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి గురించి మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళి మరి ఆ బాత్రూంలో కూర్చొని నిరసన తెలిపారు. అది సమంజసమేనా? అటువంటి వారిని మరి లోపల పడేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీలు చేస్తూ ఉన్నాడు అంటూ మరి అవాకులు చవాకులు పేలాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఖబర్దార్, ఎందుకంటే నీకు మాదిరి 420 కేసులో మాఫీ చేసుకోవటానికి మా ఎమ్మెల్యే గారు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళలా. నీకు మాదిరి కిట్ ఫోకోలో కేసులు మాఫీ చేసుకోవడానికి మా ఎమ్మెల్యే గారు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళలా. నీకు మాదిరి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినడానికి మా అరవింద్ బాబు గారు ఏదైనా కేసులుంటే మాఫీ చేసుకోవడానికి వెళ్ళలా. నీకు మా అరవింద్ బాబు గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే క్లీన్ చీట్ ఉన్న వ్యక్తి మా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు అయితే పరమ చండాలమైన చరిత్ర, అతి భయంకరమైన 420 కేసులు కూడా ఉన్నటువంటి చరిత్ర నీదే అని జగన్ రెడ్డి నీకు ఖబర్దార్. రెండోసారి కనుక మా అరవింద్ బాబు గారి గురించి మాట్లాడితే మరి రాబోయే భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా బీసీలు రాకుండా చేస్తారని సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే నీకు ఇక్కడ ఒక ప్రతినిధి ఉన్నాడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డినే వద్దురా స్వామి అని చెప్పి, మాకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వద్దని చెప్పి నీ దగ్గరే ధర్నా చేసినటువంటి సందర్భం నువ్వు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీడియా ముఖ్యంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మా నాయకుడు చరిత్రలో ఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నరసరావుపేట నియోజకవర్గంలో రానటువంటి ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడంటే ఎంత క్లీన్ చీట్ ఉంటే సాధించాడు. ఒక్కసారి జగన్ రెడ్డి నువ్వు గమనించాలని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ, ఎస్పీ ఆఫీస్కి మా నాయకుడు ఏదో కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేయడానికి వెళ్ళలా, కిట్ ప్రోకో చేయడానికి వెళ్ళలా, కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళలేదు. ఆయన కార్యకర్తలకి అందాల్సిన సంక్షేమాన్ని, పదవుల్ని హక్కుగా మాకు రావాల్సినటువంటి ఎందుకు రావడం లేదు అని చెప్పి అడగటానికి వెళ్ళి గౌరవప్రదంగా ఎస్పీ గారితో మాట్లాడి సాధించుకొని వచ్చినటువంటి చరిత్ర మా అరవింద్ బాబు గారిదని సవినయంగా మీకు తెలియజేసుకుంటూ, ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళ బయోడేటా కూడా తెప్పించుకొని మరి పరిశీలించాలని జగన్ రెడ్డి గారికి హితవు పలుకుతూ, నీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి చరిత్ర అయితే మా అరవింద్ బాబు గారిది కాదు. మా అరవింద్ బాబు గారు ఎప్పుడు కూడా ప్రజల మనిషి, ప్రజా సంక్షేమం కోసం పోరాడే మనిషి, నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే మనిషి, కార్యకర్తల సంక్షేమం కోసం కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ ముందుకు వెళ్ళేటువంటి నాయకుడని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ, అరవింద్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డి నీకు లేదని చెప్పి నీ తొత్తేతో ఎవరైతే ఉన్నారో నరసరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అంత దమ్ముదైర్యం లేదని సవినయంగా మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ, వర్ధిల్లాలి మా అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, అలాగే మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రజా సంక్షేమ పాలన వర్ధిల్లాలి. జై జన్మభూమి, జై స్వర్ణాంధ్రప్రదేశ్, జై అమరావతి.